జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బండారి రాజ్ కుమార్. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండారి రాజ్ కుమార్ జనసేన పార్టీ నేత మాట్లాడుతూ ఈ ఆదివారం 9వ తేదీన జరగబోయే జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ చేయనున్నట్లు బొమ్మకల్లో ఉన్నటువంటి నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని బైక్ ర్యాలీ ద్వారా కోర్టు చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మార్కెట్లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి వాసరా గార్డెన్ చేరుకొని సమావేశాన్ని ప్రారంభించుకోవచ్చని వచ్చినటువంటి అతిథులు జనసేన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణప్రియ, కందుల రాజిరెడ్డి, కాసా రాజా, పెంటల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ కరీంనగర్లో రేపు అనగా ఆగస్టు 9న వాసరా గార్డెన్స్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడము, దాంతోపాటుగా రేపటి నాడు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయనున్నాము. ఎవరైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనతో కలిసి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు గారు మరియు సెంట్రల్ టీం ఏదైతే హైదరాబాద్ నుండి కూడా 50 మంది రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని మరియు గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి కరీంనగర్లో జనసేన పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చాలామంది ఈ కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ నుంచి ఒక స్వరం జనసేనది రేపటి నాడు మనం వినబోతున్నాము. చాలా మీరందరూ కూడా చూశారు, అన్ని పార్టీలు చూసినాం, మనం టీఆర్ఎస్ గత ప్రభుత్వమైన టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము. ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఆ మార్పులో జనసేన పార్టీ ముందు ఉండి సేవాభావంతో, పారదర్శకతో, సేవతో ముందుకెళ్ళి ప్రజలందరి సమస్యలని ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకగా రేపటి నాడు రాజకీయాలలో జనసేన పార్టీ క్రియాశీలకంగా మారబోతున్నది. రేపటి నాడు ఆగస్టు 9 ఆదివారం రోజున మొదటిగా మేము పార్టీ కార్యాలయం ఏదైతే చెల్మడ ఆనందరావు ఎదురుగా ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్నాము. దాంతోపాటుగా భారీ బైక్ ర్యాలీ, అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి కోర్ట్ సర్కిల్ దగ్గర గౌరవనీయులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుండి మన తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించి సభా కార్యాలయమైన వాసరా గార్డెన్స్ చేరుకొని అక్కడ మేము దిశానిర్దేశం చేయబోతున్నాం. ఈ సభలో ముఖ్యంగా మాకు కొత్తగా కార్యకర్తలు కానీ లేకపోతే ఆదర్శాలు నచ్చి ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ఇక్కడ మాకు 400 నుంచి 500 మంది కొత్త జాయిన్ కాబోతున్నారు. ఈ సభలో సుమారుగా 2 నుంచి 3,000 మంది రాబోతున్నారు. ఇది ఒక జనసేన పార్టీ కరీంనగర్లో మనం ఆరంభమే అనుకోవచ్చు. రేపటి నాడు ఇంకా జనసేన పార్టీ విస్తృతంగా
విస్తృతంగా ఇక్కడ మేము పనిచేసి ఇక్కడ మేము ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము కొట్లాడతాం. మీ అందరికీ తెలుసు కరీంనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక డంప్ యార్డ్ అయితే కానీ, నిరుద్యోగుల ఇష్యూస్ కానీ, లేకపోతే మున్సిపాలిటీలో సమస్యలు కానీ, ఎక్కడికక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. రేపటి నాడు జనసేన పార్టీ ఈ సమస్యల మీద కొట్లాడి ముందుకు పోతుంది. రేపటి నాడు ఇంకా ఏదైతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్స్లో కంపల్సరీగా మేము పోటీ చేస్తాం. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో జనసేన పార్టీ బలైపోతానికి సార్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము అందరం కూడా ఎవరైతే జనసేన సాధకులు కానీ ఉద్యమీలు కానీ వారందరికి కూడా నేను పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపటి జరగబోయే సభని విజయవంతం చేయండి. రేపటి నాడు ఇంకా ఎవరైతే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సభా ప్రాంగణానికి తీసుకొని రండి. రేపటి నాడు జరిగే సభ చాలా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జన సైనికుడిని, ప్రతి ఒక్క వీర మహిళని, ప్రతి ఒక్క నిరుద్యోగులని, స్టూడెంట్స్ని, రైతులని, కార్మికులని మరియు మా ముఖ్యమైన జన సైనికులందరినీ కూడా ఈ మీ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునిస్తున్నాను. రేపటి నాడు జరగబోయే సభని విజయవంతం చేయండి. నెక్స్ట్ ఇంకా మన జనసేన పార్టీ గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి మీ అందరి సహకారాలు కావాలని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కృష్ణప్రియ, ఇక్కడ కరీంనగర్ గడ్డపైన ఇక్కడే పుట్టాను, మిషన్ హాస్పిటల్లో. ఇక్కడ డ్యామ్ నీళ్లు తాగి పెరిగాను, ఇక్కడ గాలి పీల్చుకొని పెరిగిన ఇక్కడే. గత 35 ఏళ్ళ నుంచి ఇదే కరీంనగర్ గడ్డ మీద మన రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలు వచ్చాయి, మన కరీంనగర్ని ఎంతో స్మార్ట్ సిటీ లాగా చేశారు. కాకపోతే ఇంకా ఎన్నో లోటులు ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి వాటన్నిటినీ చేయాలని నా పుట్టిన నేలకి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు ఈ పార్టీ ఇచ్చింది. సో అందుకే ఈ పార్టీ నుండి వచ్చి నా నేల రుణం నేను తీర్చుకుంటాను. ఖచ్చితంగా నాకు ఎంత వీలైతే అంత 100% ఎఫర్ట్ ఇచ్చి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో పబ్లిక్కి అండ్ యూత్కి కూడా, ఉద్యోగాలు లేవు, ప్రతి ఇంట్లో ఉన్నారు నిరుద్యోగులు, బీటెక్ చదువుతున్నారు కానీ జాబ్స్ ఉండవు, మళ్ళీ హైదరాబాద్కో వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. సో ఇలాంటి వాళ్ళ కోసం, మళ్ళీ రైతుల కోసము మేము ఎంతో కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ మా జనసేన జెండా ఎగిరితే మాత్రం ఈ లోటులన్నీ మా లీడర్కి చెప్పి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. కాబట్టి దానికోసం ఇది మొదటి స్టెప్ అన్నమాట, మొదటి అడుగు మాది. ఈ మొదటి అడుగుగా రేపు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము బొమ్మకల్లో, చెల్మెడ ఆనందరావు ఎదురుగా. ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాక బైక్ ర్యాలీ ఉంటుంది, ర్యాలీ తర్వాత సమావేశం ఉంది వాసరా గార్డెన్స్లో. సో ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నామండి, యూత్ అందరూ రావాలి. ఎందుకంటే ఎంతోమందికి అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కరీంనగర్లో. అంటే మాకు సేవ చేయాలని ఉంది, కాకపోతే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నేను ఎట్లా రావాలి ముందుకి? అందులో నేను కూడా ఒకదాన్ని. నా దేశం కోసం నా స్వయం కృషితో నేను ఏదైనా చేయాలి. యాజ్ ఎ డాక్టర్ నాకు ఎంత ఉన్నా కూడా, మంచి ప్రొఫెషన్లో ఉన్నా కూడా నాకు ఇంకా ఏదో సేవ చేయాలి నా దేశానికి అనేది ఉంటుంది. సో నాలాగా ఉన్న వాళ్ళు, వీర మహిళలు అండ్ జనసైనికులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రండి. రేపు మంచి ఆపర్చునిటీ, మొత్తం సెంట్రల్ ఆఫీస్ అందరు వస్తారు, అందరినీ కలవచ్చు. నెక్స్ట్ స్టెప్ మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవచ్చు. వారి ఉద్దేశాలు అయితే చాలా గ్రేట్ అండి. ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆంధ్రాలో చాలా డెవలప్మెంట్. రీసెంట్గా మొన్న విన్ అయినా కూడా ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. అగ్రికల్చర్లో కానీ అండ్ స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ట్రైబల్ కమ్యూనిటీ కానీ ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వారికి ఉన్న ఆదర్శాలన్నీ ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. తెలంగాణలో కూడా ఖచ్చితంగా అదే విధంగా డెవలప్మెంట్ ఉంటుంది, దాంట్లో మాత్రం ఎటువంటి లోటు ఉండదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. రేపు మీటింగ్కి రండి, అందరం కలుద్దాము.
వి ఇన్వైట్ ఎవ్రీ వన్. వీర మహిళలు, మీకు మాత్రం ఇంతకంటే మంచి ప్లేస్ అనేది దొరకదు. ఆడవాళ్ళకి పాలిటిక్స్కి రావడానికి ఒక మర్యాద అనేది ఇచ్చారు ఇక్కడ. ఆ మర్యాద ఏంటంటే వీర మహిళ. ఆ వీర మహిళ అనేదానికే మనకి ఇంకా అంతకన్నా ప్రెస్టీజియస్ పేరు అనేది ఉంటుంది అనుకోలేదు. బికాజ్ వీర మహిళ అని ఎవరినన్నారు ఇంతకుముందు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా రుద్రమాదేవిని అన్నారు వీర మహిళ అని. సో వాళ్ళని పిలిచినాక ఇప్పుడు మనల్ని, అంటే మామూలు ఆడవాళ్ళని, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మామూలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని కూడా వీర మహిళ అంటున్నారు ఇక్కడ జనసేనలో. కాబట్టి ఇంత మర్యాద ఇచ్చి, ఇంకా చుట్టుపక్కల అన్నదమ్ములు వీళ్ళు ఎంత సపోర్టివ్ అంటే, మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు వెళ్ళండి అమ్మా, మీకు కూడా లైఫ్ ఉంటుంది, మీకు కూడా సేవ చేసే ఆపర్చునిటీ ఉంది అని మనకి హెల్ప్ చేస్తున్నారు. మన లీడర్సే కాదు, మన పక్కన అన్నదమ్ములు వీళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళు. సో తప్పకుండా వీర మహిళలు రండి, మనకు మంచి ప్లేస్ ఇది. ఎవరికైతే సహాయం చేయాలని ఉందో, సోషల్ సర్వీస్ చేయాలని ఉందో రండి. మన అందరం కలిసి కరీంనగర్ గడ్డని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. స్మార్ట్ సిటీతో పాటు మన సిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కడైతే చదువుకున్నామో అక్కడే ఉద్యోగాలు చేయాలి. మనం ఎందుకు వేరే ప్లేస్కి పోయి చేయాలండి? హైదరాబాద్ ఎందుకు పోవాలి? బెంగళూరు ఎందుకు పోవాలి? మన తల్లి దగ్గరే ఉండి ఉద్యోగం ఎందుకు చేయొద్దు? చదువుకునేది తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, కానీ ఉద్యోగాలు మాత్రం వేరే ప్లేస్కి ఎందుకు పోయి చేయాలి మనం? ఇదే కరీంనగర్ గడ్డ మీద మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి, ఫ్యాక్టరీస్ కావాలి, ఎన్నో కంపెనీలు రావాలి, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ రావాలి. ఎందుకు రావట్లేదు? కరీంనగర్లో జాగలేదా? ఎందుకు లేదు? చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన జెండా ఎగరవేస్తాము, ఇవన్నీ కంపెనీలు తెప్పిస్తాము. మా లీడర్ మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఐటీ కంపెనీలు ఖచ్చితంగా కరీంనగర్లో ఉంటాయి. జనసేన జెండా ఎగరవేస్తాము. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము చాలా ఆవేశంగా ఉన్నాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వచ్చి మా దాంట్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము. థ్యాంక్ యూ.